సాధారణంగా మన భారతీయులు సెంటిమెంటల్ ఫూల్స్. మన సెంటిమెంట్ చాలా ఎక్కువ. అంతవరకు ఎందుకు? ఇప్పుడు ఎవరైనా సరే మనవాడు అక్కడ ఉన్నాడు అంటే మనకు చాలా గర్వంగా ఉంటుంది. కొంపదీసి మనం ఆ దేశానికి వెళ్ళి వాడిని కలిసామనుకోండి, వాడు మనం ముఖం కూడా చూడడు. అలాగే ఇప్పుడు చాలామంది రాజకీయంగా విదేశాలలో మంచి మంచి ఉన్నత స్థానాలకు చేరుతున్నారు. అది మొదటి తరం కాదు, రెండవ తరం. సాధారణంగా ఈ సెంటిమెంట్ ఉండేది మొదటి తరానికే ఉంటుంది. మొదటి తరంలో వెళ్ళిన వాళ్ళకి మాత్రమే వారి యొక్క అది భారతదేశం కానీ లేకుంటే మన సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ కానీ ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఆ కంట్రీ యొక్క ప్రేమ ఎవరైతే డైరెక్ట్గా వెళ్తాడో అతనికే ప్రేమ ఉంటుంది. అతని నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి అతను లోకల్గా ఆ పిల్లలతో వాళ్ళతో కలిసిపోయి అతను ఆ దేశస్థుడు అని అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సాధారణంగా చూడండి, మన తెలుగు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఎక్కడికి వెళ్తే అక్కడ గుజరాత్ వెళ్తే గుజరాత్లో గుజరాతీగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం కానీ ఆంధ్రుడిగా ఉండడానికి ప్రయత్నించాం, ఎక్సెప్ట్ తమిళియన్స్. అలాగే మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఆ దేశస్తులతో కలిసిపోయి ఆ దేశస్తులు లాగానే ఉంటారు. ఋషి సునాక్ చూద్దాం ఎగ్జాంపుల్. మనవాడే, ఓహో మన ఇన్ఫోటెక్ మూర్తి గారి అబ్బాయి అల్లుడు, చాలా బాగు కర్ణాటక వాడు అల్లుడు, ఇంకా బాగుంది. కానీ మనకు వచ్చిన లాభం ఏంటి? మనకి మీన్స్ ఐ డోంట్ సే దట్ పర్సనల్ గెయిన్. మన దేశానికి ఏమైనా గెయిన్ వచ్చిందా? ఆఖరికి ఫ్రీ ట్రేడ్ ఫ్యాక్టరీ కూడా అది కాకుండా కాలం గడిచిపోయింది. అంతేకాదు, ఇతని పార్టీ తరఫున గట్టిగా నమ్మేదంటే యాంటీ ఇమిగ్రేషన్ కావటానికి అవకాశం లేకుండా చేసే పార్టీకి నాయకత్వం వహించడం మూలంగా ఇతను కూడా గట్టిగా స్ట్రాంగ్గా నమ్ముతాడు. భారతీయులు ఎవరు వచ్చి కూడా బ్రిటన్లో స్థిరపడటానికి వీలు లేదు, వాళ్ళు చదువుకొని వెనక్కి పోవాలి అనే దాన్ని గట్టిగా నమ్ముతాడు. మరి దానివల్ల మనకి లాభం ఏంటండి చెప్పండి మీరేనా? ఒక వ్యక్తి సాధారణంగా మా జర్నలిస్టుల గురించి ఒక నానుడు ఉంటుంది, ఊరికి ఉపకారి ఆలికి అపకారి అని. మా జర్నలిస్ట్ అంతా కూడా ఊరిలో ప్రతివాడికి ఉపకారం చేస్తాం, కానీ మా కొంపలోకి వచ్చేప్పటికి, మా భార్య దగ్గరికి వచ్చేప్పటికి, మా పిల్లల దగ్గరికి వచ్చేప్పటికి ఏమీ చేసుకోలేము. అందుకనే ఈ నానుడు వచ్చింది, ఊరికి ఉపకారి ఆలికి అపకారి అని. అలాగే ఈ సెకండ్ జనరేషన్ పిల్లలు ఉన్నారు చూసారా, వాళ్ళు వాళ్ళ దేశానికే, అంటే వాళ్ళు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశానికి మాత్రమే వాళ్ళు పరిమితం అవుతారు. కానీ వాళ్ళు స్వార్థ చింతనంటే వాళ్ళు రాజకీయంగా పైకి వెళ్ళాలంటే ఆ దేశస్తులాగా ఆలోచిస్తేనే తను రాజకీయంగా ఇంకా ఉన్నత స్టేజ్కి వెళ్తాను అనే ఒక స్వార్థం ఉంది చూసారా, అది వాళ్ళకి నష్టాలానికి ఎత్తేస్తుంది. సపోజ్ కమలా హారిస్ మన తమిళనాడు మూలాలు ఉన్న తల్లితో సంబంధం కలిగిన వ్యక్తి. పోనీ ఆవిడ ఏమైనా చేసిందా భారతదేశానికి? ఒక మంచి స్టేట్మెంట్ ఏమైనా ఇవ్వగలిగిందా? ఏదైనా ఒక మంచి ఫండింగ్, అంటే ఈ భారతదేశ ఫండింగ్ అవసరం లేదు, కానీ ఈ పేద విద్యార్థి తమిళనాడులో ఉన్న పేద విద్యార్థులకు కానీ అలాంటి ఏదైనా సరే ఒక్క పని చేసిందని చెప్పండి. అక్కడికి రాని చుట్టం అంటారే ఏమండి, అక్కడికి రాని చుట్టం. వీళ్ళంతా అక్కడికి రాని చుట్టాలండి. మనకి ఎందుకంటే వాళ్ళకి ఏ పోస్ట్ వస్తుంది, మనకేంటంటే తొక్కలోది. అలా అన్నాను, బాధపడకండి, ఈ పదం వాడకూడదు, కానీ కడుపు మండిపోయి చెప్తున్నా నేను. ఆ తర్వాత ఒబామా ఉన్నాడు పాపం, వాళ్ళ తల్లి పాపం నైజీరియా చెందిన వ్యక్తి, సౌత్ ఆఫ్రికన్. మరి ఎప్పుడైతే ఈయన వైస్ ప్రెసిడెంట్ అయ్యాడో అప్పుడు ఆ దేశస్తులంతా కూడా పాపం వాళ్ళు ఇంకా చాలా పేదరికం ఉన్న ప్రాంతం, ఎంతో కొంత హెల్ప్ ఆశిస్తారు. హెల్ప్ అక్కడ ఆశించిపోయినా అమెరికాలో స్థితిపడిన నైజీరియన్స్కు వారికి ఒక మంచి బతుకు తెరువు ఇవ్వాలి అనేది, కావాలి అనేది వారి కోరిక, ఆకాంక్ష. మరి అది కూడా చేయలేకపోయాడు. ఎందుకంటే వీళ్ళు చూసి మనం పొంగిపోయేది, వాళ్ళకి ఎలాగే లేదు. కనీసం మనకైనా ఉండాలి కదా. ఎంతకాలం ఈ సెంటిమెంట్ ఫుల్స్గా చంకలు గుద్దుకొని వాళ్ళకి వస్తే మనకి లాభం ఏమీ లేదండి. మనకి కానీ మన దేశానికి కానీ ఎటొచ్చింటే వాళ్ళు ఇంకా కఠినంగా ఉంటారు.
ఇప్పుడు రేపు ట్రంప్ విధానం ఏంటంటే యాంటీ ఇమిగ్రేషన్ గట్టిగా నమ్మే విధానం. మన ఉషా గారి భార్య అమెరికా అల్లుడు, అది ఆంధ్ర అల్లుడు, అమెరికా వైస్ ప్రెసిడెంటు, ఈయన కూడా యాంటీ ఇమిగ్రేషన్ చట్టానికి చాలా పకడ్బందీగా ఉంటాడండి నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే వాళ్ళకన్నా వీళ్ళు ఇంకా గట్టిగా ఉంటారు. ఎందుకంటే సాధారణంగా క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు బాగానే ఉంటారు పాపం హిందూస్తో. ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు సరే, అమ్మో వాళ్ళు పట్టలు ఇవ్వండి బాబు, ప్రసాదం తినకూడదంట, వాళ్ళతో కలవకూడదంట. అలాగా ఇక్కడి నుంచి వెళ్ళిన జనరేషన్ ఉంటుంది చూసారా, ఆ జనరేషన్ వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు. అందులో ఈవిడ ఇన్ఫ్లుయెన్స్తో ఎందుకంటే షీఈస్ వెరీ క్వాలిఫైడ్ ఉషా, షీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ హర్ హస్బెండ్. ఒకవేళ ఆయన చేస్తా అన్నా సరే చేయొద్దు అనే రకంలా కనిపిస్తుంది ఈవిడ. కాబట్టి అనవసరంగా మీరు ఆశలు పెట్టుకొని వాళ్ళేదో మనకి ఎందుకండి, హ్యాపీగా మన పనులు మనం చేసుకుని మన బతికి ముందుకు వెళ్ళాలి. కానీ మన దేశాన్ని మన కుటుంబాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు పైకి వెళ్ళాలి. కానీ వాడెవరికో ఏదో వచ్చిందంటే మనకేంటండి. టీవీ వాళ్ళు అంటారా, వాళ్ళకి ఏదో ఒక విషయం ఉండాలి కదా, టీఆర్పీ రేట్ పెరగాలంటే. మాలాంటి వాళ్ళు ఉన్నాం, ఇలాంటి విషయం వస్తే కదా, ఇలా సుత్తి మాటలు మాట్లాడితే మీరు వింటూ ఉంటే మాకు రేట్లు పెరిగి ఎప్పుడైనా ఈ వీడి దయతెలిచి మాకు రూపాయి ఇస్తారేమో అని యూట్యూబ్ వాడు ఎప్పుడో ఇస్తాడంటే, ఎప్పుడు ఇస్తాడో తెలియదు. మనం 1,00,000 వ్యూస్ ఉంటే 10 లక్షల వ్యూస్ ఉంటే 10 లక్షల వ్యూస్ కాదు 30 లక్షల వ్యూస్ కావాలంటాడు. అది నీ టార్గెట్, అదైతే డబ్బులు ఇస్తా అంటాడు. అంటే ఇవన్నీ కూడా దోచుకునే విధానాలండి. డబ్బుల కోసం ఆశించేయట్లేదు. ఎందుకంటే మా భావాన్ని ప్రజలతో పంచుకోవాలని ఉద్దేశంతో చేస్తున్నాయి. కానీ వాడేదో డబ్బు ఇస్తాడు, వీడియో లేదు, ఒక కప్పు టీ కూడా తప్పించి నేను ఎవరి దగ్గర ఏది తాగలేదు, ఏ రూపాయి తీసుకోలేదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే. కాబట్టి ప్రియమైన ప్రజలారా, నేను ఒకటే అడుగుతున్నాను, ఎవరికి ఏది వచ్చినా మనకు వచ్చేది ఏమీ లేదు. కాబట్టి అనవసరంగా మన టైం వేస్ట్ చేసుకొని చంకలు గుద్దుకోవటం, ఎనర్జీ వేస్ట్ మానేసుకుని హాయిగా మనం మన భారతదేశం దీంట్లో నుంచి ముందుకు సాగిపోదాం. సరేనా? ఇలాంటి సూటి అయినటువంటి మాటలు వినాలంటే తప్పకుండా మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అవకాశం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా అవసరం. ఎందుకంటే మాకు ఎంతమంది సబ్స్క్రైబర్ ఉండాలంటే మాకు ఈ యొక్క మెసేజ్ని యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మంది పంపిస్తారు, అంతేకాని మాకు ఇంక వేరే ఉద్దేశం లేదు. ఇలా ఈ రోజుల్లో దమ్ముగా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారండి? డబ్బులు తీసుకుని మాట్లాడే వాళ్ళు. కానీ సరేనా? ఓకే, సీ యూ దెన్. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటల TV9. బాయ్.